ఆంధ్రప్రదేశ్లో హస్తకళలకు మంచి రోజులు రాబోతున్నాయా? కూటమి సర్కార్ హస్తకళలు అభివృద్ధి చేయబోతోందా? పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ హస్తకళలు ప్రపంచ పటంపై నిలపబోతున్నారా? పసుపులేటి హరిప్రసాద్ను హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించడం వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహం అదేనా? ఆంధ్రప్రదేశ్ అన్నం పెట్టే అన్నపూర్ణ మాత్రమే కాదు, కళలకు కానాచి. ఎన్నో హస్తకళలు ఆంధ్రప్రదేశ్ సొంతం. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర దగ్గర నుంచి ఎందరో రాజులు, చక్రవర్తులను మంత్రముగ్ధులను చేసిన హస్తకళలకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు. కానీ దశాబ్దాలుగా హస్తకళలు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. మనకు మాత్రమే సొంతమైన కళ రాను రాను మాయమైపోతోంది. ముడి సరుకులు దొరక్క, హస్తకళలకు ప్రోత్సాహం లభించక ఎంతో మంది హస్తకళాకారులు కళలకు దూరమైపోతున్నారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హస్తకళల ప్రాముఖ్యతను గుర్తించింది. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తకళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి దేశ విదేశాల్లో అవకాశం దొరికినప్పుడల్లా హస్తకళల గొప్పతనాన్ని వివరిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా తన క్యాంపు కార్యాలయంతో పాటు తన నివాసంలోనూ హస్తకళలకు ప్రాధాన్యమిచ్చారు. అతిథులకు జ్ఞాపికలుగా హస్తకళాకృతులనే ఇవ్వాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు కూడా. అందుకోసం 60% తన సొంత నిధులను వెచ్చించి అతిథులకు హస్తకళాఖండాలనే జ్ఞాపికలుగా అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు, రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులకు, ఇతర రాష్ట్రాలకు, దేశ రాజధానికి వెళ్లినప్పుడు ప్రభుత్వం తరఫున అందించే జ్ఞాపికలన్నీ హస్తకళాఖండాలనే ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. ఆయన నిర్ణయంతో రాష్ట్రంలో హస్తకళలకు మంచి ఆదరణ లభిస్తోంది కూడా. హస్తకళలను ప్రోత్సహించేందుకు పవన్ కళ్యాణ్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీని ఎప్పుడు కలిసినా ఆయన హస్తకళాఖండాలనే జ్ఞాపికలుగా అందజేస్తున్నారు. దీంతో హస్తకళలు మరింతగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందనేది ఆయన ఆలోచన. అందుకే హస్తకళలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే హస్తకళలపై ఫోకస్ చేసిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అరుదైన హస్తకళలు అంతరించిపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తన మానసిక పుత్రికైన హస్తకళలను అభివృద్ధి చేసే బాధ్యతలను ఆయనకు నమ్మిన బంటుగా పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనువుగా ఉండే డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కు అప్పగించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులుగా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ అయితేనే హస్తకళలకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తారని గుర్తించి ఆయనకు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించగానే పని మొదలెట్టేశారు. హస్తకళాకారులతో సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. హస్తకళలను ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై పవన్ కళ్యాణ్ సూచనలతో నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. హస్తకళలు ఉన్న అనేక ప్రాంతాలకు వెళ్లి అక్కడున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వ్యూల్యూను యాడ్ చేసి హస్తకళలను ఎలా విశ్వవ్యాప్తం చేయాలన్న దానిపై ప్రయత్నాలు చేస్తున్నారు. స్వతహాగా ఉన్నత విద్యావంతుడు, ఆధ్యాత్మికవాదైన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కు కూడా హస్తకళలంటే మక్కువ. అందుకే పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతను ఆయనపై పెట్టారు. ప్రతి జిల్లా కేంద్రంతో పాటు పుణ్యక్షేత్రాల వద్ద లేపాక్షి ఎంపోరియంస్ ను ఏర్పాటు చేసి హస్తకళలకు మార్కెట్ ను కల్పించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా కూడా హస్తకళలను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కళంకారీ కళాకారులతో పాటు వివిధ ప్రాంతాల్లోని హస్తకళాకారులతో సమావేశమయ్యారు. ముడిసరుకు ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళలు దేశ విదేశాల్లో మార్కెట్ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీ
శ్రీకాళహస్తి కళంకారి వస్త్రాలు, నర్సాపురం లేసు, కొండపల్లి ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో తయారు చేసిన దశావతారాలు, ధర్మవరం తోలు బొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులు, సబర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్నులు, దుర్గిరాతి బొమ్మలు, మంగళగిరి శాలువాలు, తిరుపతి పూసలు, బుడితి ఇత్తడి వస్తువులు, దుర్గి స్టోన్ క్రాఫ్ట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో హస్తకళలు ఉన్నాయి. ఇప్పుడు ఆ హస్తకళలను పరిరక్షించడంతో పాటు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కనీసం ఏపీలో ఉన్న హస్తకళలు ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో విద్యార్థులకు నాలెడ్జ్ టూర్స్ ను ఏర్పాటు చేసి హస్తకళల ప్రాముఖ్యతను భావి భారత తరాలకు తెలియజేసే దిశగా హరిప్రసాద్ చర్యలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు మార్కెట్ ను ఏర్పాటు చేసే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల్లోని తెలుగువారి పెళ్లిళ్లకు, పేరంటాలకు, ఫంక్షన్లకు ఆంధ్రప్రదేశ్ హస్తకళల్నే బహుమతులుగా ఇచ్చేలా ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి పాలకుల నిర్లక్ష్యానికి గురైన హస్తకళలు అభివృద్ధి చెందేందుకు పవన్ కళ్యాణ్ చొరవ చూపడం, ఆ బాధ్యతలను హస్తకళలను అభిమానించే పసుపులేటి హరిప్రసాద్ లాంటి వ్యక్తుల చేతుల్లో పెట్టడం హస్తకళలకు రాబోయే రోజుల్లో మంచి రోజులు రానున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నం చేశారు.